తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నాతు ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా కొన్ని సందర్భాలలో తెలిసిన విషయాన్ని కూడా మాట్లాడలేని సందర్భాలు ఏర్పడతాయి. కాబట్టి ముఖ్యమైన విషయాలలో సంయమనం పాటించడం ఎంతో ఉత్తమం. అదేవిధంగా చతుర్థ స్థానంలో తృతీయ రాజ్యాధిపతి అయిన శుక్రుడు సంచరిస్తున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. అదేవిధంగా పంచమ స్థానంలో రవి, లగ్నాధిపతి రవి ద్వితీయాధిపతి అయిన బుధుడితో కలిసి సంచరిస్తూ 15వ తారీఖు నాడు మకర రాశిలోకి మారుతున్న రవికి కారణంగా ముఖ్యమైన విషయాలలో తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తున్నప్పటికీ 15వ తారీఖు నుంచి చేయబోతున్న పనుల్లో కాస్త ఆచితూచి వ్యవహరించాలి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తండ్రి గారితో అనుకూలంగా నడుచుకోవాలి. ప్రత్యేకంగా పంచమ స్థానంలో కుజగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్లతో అనుకూలించలేకపోవడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి పిల్లల విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి. సప్తమ స్థానంలో శని సంచారము పైగా చంద్రగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా కలత్ర రీత్యా కొంత శుభం చేకూరడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో వాదోపవాదంలోకి వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారు శుభవార్తలు వింటారు. అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచార రీత్యా ముఖ్యమైన విషయాలలో కంటికి లేదా పంటికి లేదా వెన్నుపూసకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారము మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా గజకేసరి యొక్క ఫలితాన్ని ఈ వారం చివర పొందడానికి అవకాశం ఉంటుంది. అనుకోని ఖర్చులు ఎదురైనప్పటికీ కూడా ఆర్థికంగా విశేషంగా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం, ఉద్యోగులు ఉన్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తలు వినడమే కాకుండా గుర్తింపు లభించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము, ద్వితీయంలో కేతుగ్రహ సంచారానికి ప్రత్యేకంగా కాలభైరవ స్వామిని ఈ వారం ఆరాధించడం విశేషమైన ఫలితాలను, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కల్పించబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.